మన దేశంలో చాలామంది గొప్పవాళ్ళు జన్మించారు. ఆనాటి సివి రామన్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, నేతాజీ, భగత్ సింగ్ నుండి ఈనాటి ఏపీజే అబ్దుల్ కలాం వరకు అందరికీ ఒక దృఢమైన సంకల్పం ఉంది. అది పుట్టినందుకు ప్రతి ఒక్కరూ దేశానికి, తమ తోటి వారికి ఎంతో కొంత సహాయం అందించాలని ఆశయంతో తమ వంతు త్యాగం చేశారు. అందువల్లనే ఈ రోజున ప్రజల గుండెల్లో ఒక గొప్ప స్థానాన్ని, చరిత్ర పుటల్లో తమ పేరుని సువర్ణాక్షరాలలో లిఖించారు. ఇలాంటి వారు దేశంలో చాలామంది ఉన్నారు. మరి మనకెంతమంది తెలుసు? ఈరోజు మీకు అలాంటి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. అతని పేరే చింతకిండి మల్లేశం. 6వ తరగతి వరకు మాత్రమే చదివి ఒక అద్భుతమైన మిషన్ని కనుక్కొని రాష్ట్రపతి, ప్రధానమంత్రి మీదుగా అవార్డులు అందుకొని ఎంతో ఎత్తు ఎదిగారంటే అతిశయోక్తి కాదు. మల్లేశం గారు తెలంగాణలోని యాదాద్రి జిల్లా షారాజీపేట అనే ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయనది చేనేత కుటుంబం. తమ కమ్యూనిటీలో మగవారైతే మగ్గం నేస్తారు, ఆడవాళ్ళు అయితే ఆసు పోస్తుండేవారు. మల్లేశం గారి తల్లి కూడా ఆసు పోస్తుండేవారు. ఆసు పోయడం అంటే పోచంపల్లి చీరలకి డిజైన్ రావడానికి ముందుగా 12.5 కిలోమీటర్లు ఉన్న దారాన్ని 4 అడుగులో ఉన్న ఒక ఫ్రేమ్కి లెక్క పెట్టుకుంటూ చేయిని అటు ఇటు అంటూ జాగ్రత్తగా చుట్టాలి. దానినే ఆసు పోయడం అంటారు. 12.5 కిలోమీటర్లు 4 అడుగులలో అదే పనిగా చేయడం అంటే చేతులు పడిపోతాయి. మల్లేశం గారు తన తల్లి ఆసు పోస్తుంటే చిన్నతనం నుండి చూసి చూసి చలించిపోయి ఎంతో బాధపడ్డారు. చీర చేయడానికి అన్ని పనుల్లో మెషిన్లున్నాయి, ఒక్క ఆసు పోయడంలో తప్ప. ఇక ఇంట్లో వాళ్ళు కూడా 6వ తరగతిలో చదువు మాన్పించి మగ్గం నేయించసాగారు. తన స్నేహితుల సలహా మేరకు 10వ తరగతి ప్రైవేటుగా 3 సంవత్సరాల్లో పూర్తి చేశాడు. 10వ తరగతి అయిన కొన్ని సంవత్సరాలకి తన తల్లికి ఏదో ఒకలాగా సహాయం చేసి తన కష్టం తగ్గించాలనుకున్నాడు. తయారీలో ఎటువంటి జ్ఞానం లేకపోయినా తన తల్లి కష్టాన్ని చూసి తను చేసే పని పరిశీలించి ఒక 5 పనులు చేసే మిషన్ వస్తే ఆసు పోస్తుంది అని నిశ్చయించుకున్నాడు. అంతే, ఆ రోజు నుండి తన శ్రమని, తెలివిని పెట్టుబడిగా పెట్టి ముందుకు సాగాడు. మదిలో ఆలోచన మెదలడం ఆలస్యం, బయటకు వెళ్ళి కావాల్సినవి తీసుకొచ్చి బిగించడం చాలా వృధా అయిపోయాయి. అసలే ఆర్థికంగా బాలేకపోయింది. కానీ తన మదిలో తన తల్లి కష్టం, ఇది చేస్తే నలుగురికి ఉపయోగపడుతుందనే నమ్మకం అతన్ని ముందుకు నడిపించాయి. అప్పటికే 2 ఏళ్ళయింది. తన స్నేహితులు, బంధువులు, ఎందుకురా నీకు ఈ పని? దేశంలో మీ అమ్మ ఒక్కతే పని చేస్తుందా? ఇలాంటివి ఇంజనీర్లు చేస్తారు. నువ్వు మెషిన్ పేరు చెప్పి మగ్గం నేయడం తప్పించుకుంటున్నావు, మూసుకొని పని చెయ్యి అనేవాళ్ళు. తమ ఇంట్లో వారు, బంధువులు ఇలా కుదరదని, పెళ్లి చేస్తే సరే అవుతుందని అనుకున్నారు. మల్లేశం గారికి పెళ్లి చేసుకుంటే వచ్చే కొంత డబ్బుతో మెషిన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుందని ఒప్పుకున్నారు. ప్రతిరోజు అదే ఆలోచన, కళ్ళు మూసినా తెరిచినా నిద్రలో కూడా అదే ఆలోచన. అలా చేస్తూ మొదటిగా అనుకున్న 5 భాగాలలో 3 భాగాలు పూర్తి చేశారు. ఆ తరువాత ఇంట్లో తిడుతుండడంతో అన్నీ వదిలి హైదరాబాద్లో తమ మిత్రుడి దగ్గర పనిచేస్తుండేవారు. అక్కడ అదే ఆలోచన. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి చేసిన మిషన్ని తీసుకువెళ్ళిపోయారు. కష్టపడి 4వ భాగం కూడా పూర్తి చేశాడు. 5వ భాగం తయారు చేయడానికి కావలసిన టెక్నిక్ తెలుసుకోవడానికి 1 సంవత్సర కాలం పట్టింది. అది పూర్తి చేసిన మరుక్షణం దారం పోసి చూశాడు. అంతే, ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు. అనుకున్న కల ఫలించింది. మెషిన్ అద్భుతంగా పనిచేసింది. ఇంటికి తీసుకువెళ్ళి తన తల్లికి దారం పోసి చూపించాడు. అంతే, తల్లి కళ్ళల్లో పట్టరాని ఆనందం, కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అనవసరంగా తిట్టాను అని బాధపడి దగ్గరకు హత్తుకుంది. అంతటి మధుర క్షణం, అదృష్టం అందరికీ రాదు కదా మరి. అంతే, చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి అందరూ ఇంటికి వచ్చేశారు. అందరికీ ఇవ్వాలనే భావనతో ఒక వర్క్షాప్ పెట్టి అందరికీ ఇచ్చేవారు. ఆ మెషిన్కి లక్ష్మి ఆసు మెషిన్ అని పేరు పెట్టారు. లక్ష్మి తన తల్లి పేరు. అలా 2000 నుంచి 2005 వరకు అందరికీ మెషిన్ చేస్తూ ఇచ్చేవారు. 2005లో స్టీల్ రేటు బాగా పెరగడంతో మెషిన్ 13,000 నుండి 28,000 వరకు అమ్మవలసి వచ్చింది.
తమ కమ్యూనిటీ వారు అంత డబ్బు పెట్టలేకపోవడంతో తన మిత్రుడి సలహా మేరకు ఎలక్ట్రానిక్ మెషిన్ అయితే తక్కువ పడుతుందని చెప్పాడు. అంతే, ఇక బుక్స్ కోసం హైదరాబాద్లోని కోటిలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ బుక్స్ ఉన్నవి వరకు మొత్తం తెచ్చుకొని చదివేశాడు. మళ్ళీ 2 సంవత్సరాలు కష్టపడి సొంతంగా సర్క్యూట్ డిజైన్ చేసి 2007లో కేవలం 10,000కి ఎలక్ట్రానిక్ మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా కొత్తగా చేయాలనే ఆశయంతో మైక్రో కంట్రోల్ చేయాలని, దానికి కంప్యూటర్ ప్రోగ్రాం కోసం మళ్ళీ తన మిత్రుడి సలహాతో కోటికి వెళ్ళారు. బుక్స్ తెచ్చుకున్నారు, కంప్యూటర్ కొన్నారు. అంతే, ఇక వేట మొదలు పెట్టాడు. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ 100 సార్లు రాసి 2011లో మైక్రో కంట్రోల్ కలిగిన ఒక మెషిన్ని తయారు చేశారు. తన వ్యవస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈ మిషన్ పల్లె సృజన అనే హైదరాబాద్ సంస్థ ద్వారా 2009లో ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ప్రెసిడెంట్ అవార్డు అందుకున్నారు. 2010లో నేషనల్ అవార్డు అందుకున్నారు. 2011లో ఇంటర్నేషనల్ పేపర్ ఫోర్బ్స్ లిస్ట్లో 7 గ్రామీణ ఇన్నోవేటర్స్ని సెలెక్ట్ చేస్తే ఆంధ్ర, తెలంగాణ నుండి మల్లేశం గారికి సెలెక్ట్ చేశారు. అంతేకాకుండా 2016 సంక్రాంతి రోజు ప్రధాని మంత్రి మోదీ గారి చేతుల మీదుగా అమేజింగ్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. తన తల్లి కష్టాన్ని తొలగించాలని, తన జీవితం తన కమ్యూనిటీ వారికి ఉపయోగపడాలని, మన వల్ల నలుగురికి ఉపాధి పొందాలనే ఒక గొప్ప సంకల్పం, దృఢ నిశ్చయం, పట్టుదల వల్ల ఈరోజు చాలా మందికి ఈ మిషన్ అందిస్తూ తమ జీవితాలలో వెలుగులు నింపుతూ ఈరోజుకి తన ఊర్లో చాలా మందికి ఉపాధి కల్పించారు. 10వ తరగతి అయిపోగానే ఆడపిల్లలను చదువు మానిపించి ఆశపోయించేవారు. అలాంటిది ఈరోజు ఈ మిషన్ వల్ల వాళ్ళని చదువును కొనసాగిస్తున్నారు. ఇది మన మల్లేశం సక్సెస్ స్టోరీ. ఇంత సాధించిన అతనికి హ్యాట్స్ ఆఫ్ మల్లేష్ అన్న. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ ప్యాషన్, టాలెంట్ని తెలుసుకోండి. మీకోసం, మీ కుటుంబం కోసం, తోటి వారి కోసం, దేశం కోసం కష్టపడండి. తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మల్లేష్ అన్న గురించి మరికొంతమందికి తెలియచేయడానికి తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి గొప్ప వ్యక్తులు గురించి, అద్భుతమైన విషయాల గురించి తెలియడానికి తెలుగు సౌండ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.